అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. రేవంత్ సర్కార్ మరో శుభవార్త. డబుల్ ఇండ్ల పంపిణీకి ముహూర్తం ఫిక్స్. ఇప్పుడు ఎవరైతే L2లో ఉన్నారో వారందరికీ ఉగాదికి డబుల్ బెడ్రూమ్ అయితే పంపిణీ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు, అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, హౌసింగ్ ఎండీ గారు మొత్తానికైతే కలెక్టర్లకైతే ఆదేశాలు అయితే జారీ అయినాయి. ఇప్పుడు ఏవైతే గత ప్రభుత్వం పంపిణీ చేయకుండా వదిలిపెట్టిన అసంపూర్తిగా ఇండ్లు ఉన్నాయో అవి, వాటితో పాటు పూర్తయిన ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఉగాదికి దాదాపు 28,000కు పైగా లబ్ధిదారులకైతే పంపిణీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ గతంలోనే కలెక్టర్ దగ్గర అయితే లిస్టులు అయితే రెడీగా ఉన్నాయన్నమాట. అందులోంచి మళ్ళీ ఫిల్టర్ చేసి ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ ఉంటుందా ఉండదో అయితే తెలియదు. బట్ వెరిఫికేషన్ ఉంటే మాత్రం పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ చేసి నిజమైన అర్హులకు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 20-25 డేస్ అయితే ఈ డబుల్ ఇండ్ల పంపిణీకి అయితే సమయం అవుతుంది. ఈలోపు ఎలాంటి ఇన్ఫర్మేషన్ మన ప్రభుత్వ వర్గాల నుంచి వచ్చినా కూడా నేను ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేశాను. ప్రజెంట్ అయితే మనకు ఉగాదికి అయితే పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుంది. అలాగే అసంపూర్తిగా ఏవైతే ఇండ్లు ఉన్నాయో వాటికి కూడా ఎంతైతే ఖర్చు అవుతుందో అది లబ్ధిదారుని బ్యాంక్ అకౌంట్ వేసి లబ్ధిదారులు నిర్మించుకునేలా పూర్తి స్థాయిలో చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. ఈ అయితే ఇంకోటి మనకున్న సమాచారం ఏంటంటే ఈ లీస్టులు ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ కలెక్టర్ దగ్గర ఉన్నాయి. త్వరలోనే ఒక్కొక్కరికి ఎంపీడీఓ గారు అప్రూవల్ అయితే చేసి ఉంటారు. ఆ చేసిన వెంటనే కలెక్టర్ గారు అప్రూవల్ చేసి ఈ డబుల్ ఇండ్లకు సంబంధించి పట్టాలు ఏవైతే ఉన్నాయో అవి లబ్ధిదారుడి పేరు మీద పట్టాల పంపిణీ అయితే జరుగుతుంది. అది ఎప్పుడు ఏంటి అనేది ఇంకా మనకు కొంత సమయం అయితే కావాలి. ఎందుకంటే వాళ్ళు ఉగాదికి అయితే ముహూర్తం అయితే ఫిక్స్ చేశారు. మరి ఉగాది పండుగలోపే పంపిణీ కార్యక్రమం చేస్తారా, మరి పండుగ నాడు చేస్తారా అని అయితే ఇంకా తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను ఎప్పటికప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.